హాయ్ బ్రదర్, నేను మీ వెంకిని. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. ఈ వీడియో విషయానికి వస్తే, ఈ మధ్య మనం 2 బ్యాచ్లు పెట్టాము. ఒక 75 ఒక బ్యాచు, 70 పిల్లలు ఒక బ్యాచు. 70 పిల్లల బ్యాచ్ వచ్చేసి ఫస్ట్ బ్యాచ్ బ్రదర్. ఇవి ఫస్ట్ బ్యాచ్ 22 పిల్లలు పెట్టాను కదా. 22 పిల్లలు మనకి ఏలూరు నుండి మన సబ్స్క్రైబర్ కాల్ చేశారు. బ్రదర్, నాకు 20 పిల్లలే కావాలి అని చెప్పి కాల్ చేశారు. సరే బ్రదర్, మీరు రండి, 3 బ్యాచ్లు చూపిస్తాను, మీకు ఏ నచ్చాయంటే అవి ఇప్పిస్తాను అని చెప్పాను. బ్రదర్ మార్నింగే మనకి వచ్చాడు. మార్నింగ్ వచ్చాడు, 3 బ్యాచ్లు చూపించాను. బ్రదర్ 3 బ్యాచ్లు చూపిస్తే మూడో బ్యాచ్లో వచ్చేసి 37 పిల్లలు ఉంటే వాటిలో 20 అడిగాడు. 20 అయితే బ్రదర్ వాళ్ళు 20 మొత్తం టోటల్ ఇస్తామని రైతన్న చెప్పారు మనకి. కాబట్టి ఆ బ్యాచ్ కూడా నచ్చాయి బ్రదర్కి. కాకపోతే 20 పిల్లలు ఇవ్వనని చెప్పాడు. సరే ఇంకో బ్యాచ్ చూపించాను, అవి కూడా 18 పిల్లలు బ్రదర్, మనకి 20-25 పిల్లలైనా ఓకే అని చెప్పాడు. ఆ పిల్లలు 20 లేవు కాబట్టి వద్దు బ్రదర్, 27 ఉన్నాయి. ఇవి మొత్తం టోటల్ 27లో మనకి 3 మంత్స్ పిల్లలు ఉంటే కొన్ని 2 మంత్స్ పిల్లలు ఉన్నాయి. అవి ఒక 5 పిల్లలు తీసేసి మనం 22 పిల్లలు ఇవి తీసుకున్నాం బ్రదర్. ఇది ప్రైజ్ వచ్చేసి మనకి బ్రదరే చెప్తాడు మీకు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. బ్రదరు లాస్ట్లో మీకు ఎంత కొన్నారని బ్రదరే చెప్తాడు. ఇంకా మిగతాయి 2 బ్యాచ్లు ఉన్నాయి బ్రదర్. ఇంకపోతే మనకి ఫస్ట్ బ్యాచ్ సేల్ అయిపోయింది. పోతే ఇంకా 2 బ్యాచ్లు ఉన్నాయి. 2 బ్యాచ్లు కూడా ఇంకొక బ్యాచ్ వచ్చి 18 పిల్లలు ఉన్నాయి. అవి జత ప్రైజ్ 13,000 చెప్తున్నాడు. ఫైనల్ రేట్ కాదు, లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 10 కేజీలు లైవ్ వెయిట్ వస్తుంది. 3 మంత్స్ పిల్లలు బ్రదర్ అవి. నెక్స్ట్ పోతే వచ్చేసి మనకి ఇంకా 3వ బ్యాచ్ ఉంది. ఆ 3వ బ్యాచ్ వచ్చేసి మనకి 37 పిల్లలు ఉన్నాయి. 37 పిల్లల్లో మనకి లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 13-14 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. ఆ పెద్ద పిల్లలు అవి 4 మంత్స్ 5 మంత్స్ 2 కలిపి ఉన్నాయి. అవి జత ప్రైజ్ వచ్చేసి 15,500గా చెప్తున్నాడు. అది ఫైనల్ రేటు కాదు, బేరం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇంకొక విషయం చెప్పాలి బ్రదర్. చాలామంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు, బ్రదర్ మన పిల్లలు మీరు తీసుకోరండి, అమౌంట్ ఇక్కడ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే అమౌంట్ కడతాను, కొంచెం ఫోన్పే చేస్తానని చాలామంది అంటున్నారు. దానికోసమే ఈ వీడియో చేస్తున్నాం బ్రదర్. రైతుల దగ్గర క్యాష్ కడితేనే మనకి పిల్లలు ఇస్తారు బ్రదర్, అర్థం చేసుకోండి. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. క్యాష్ ఇలా మీరు వచ్చారంటే పిల్లలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైతుకి ఇలా ఇక్కడే డబ్బులు కడితేనే మనకి బండికి ఇస్తారు బ్రదర్. కాబట్టి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరికి నేను చెప్పలేను, మొన్న వీడియోలో కూడా చెప్పాను. కాబట్టి ఎవరికైనా కావాల్సి ఉంటే మీరే వచ్చారంటే నేను రైతు దగ్గరికే తీసుకెళ్తాను, రైతు దగ్గరే ఇప్పిస్తాను. అంతేగాని తీసుకోరమ్మని చాలామంది కాల్ చేశారు, అలా చెప్పొద్దు బ్రదర్, అర్థం చేసుకోండి. కావాల్సి ఉంటే మీరు వచ్చారంటే నేనే రైతు దగ్గరికి తీసుకెళ్ళి ఇప్పిస్తాను బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఇంకపోతే 2 బ్యాచ్లు ఉన్నాయి, కావాల్సిన కాల్ చేయండి బ్రదర్. మన సబ్స్క్రైబర్ ఏలూరు నుండి వచ్చాడు. ఈ మొత్తం టోటల్ వచ్చేసి 22 పిల్లలు. ఇవి మొత్తం టోటల్ వచ్చి 22 పిల్లలు. ఎంత రేటు పడింది, ఎంత ప్రైజ్ అనేది బ్రదర్ చేత ఒకసారి మాట్లాడేస్తే అక్కడ క్యాష్ కడుతున్నాడు. క్యాష్ కట్టిన తర్వాత బ్రదరు ఎన్ని పిల్లలకు ఉన్నాడు, ప్రైజ్ ఎంత అనేది బ్రదర్తో మాట్లాడిస్తాను. మన ట్రాన్స్పోర్ట్ బండి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, ట్రాన్స్పోర్ట్ ఎంత అనేది నేను ఒకసారి బ్రదర్తో కూడా మాట్లాడిస్తాను. ఎవరికైనా కావాల్సి ఉంటే ఇది మన ఊర్లోనే వెహికల్ అన్న, ఎవరికైనా కావాల్సి ఉంటే బులోరా బండి డబుల్ స్టెప్ ఉంటుందన్న. పైన కింద మనకి 60 పిల్లలు పడతాయన్న. ఇది 80 పిల్లలు పడతాయి కదా, పైన కింద మనకి 80 పిల్లలు పడతాయి. ఇది బులోరా. సరే నువ్వే మాట్లాడదు ఒకసారి. మొత్తం మన డబుల్ స్టెప్ బండి కదా, 3 మంత్స్ 4 మంత్స్ పిల్లలు అయితే ఎన్ని పిల్లలు పడతాయి మనకి? 3 మంత్స్ పిల్లలు అయితే ఒక 70 నుంచి 80 దాకా పడతాయి. 3 మంత్స్ పిల్లలు అయితే 5 మంత్ పిల్లలు అయితే ఒక 60-65 పడతాయి. 5 మంత్స్ పిల్లలు అయితే 60-65 పడతాయి. 3 మంత్స్ పిల్లలు అయితే 70 నుంచి 80 దాకా పడతాయి. 80 దాకా పడతాయి. ఇప్పుడు మనకి బాడుగు ట్రాన్స్పోర్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు గెన్నెబెంట నుంచి ఏలూరు, తెగచర్ల నుంచి ఏలూరుకి వెళ్తున్నాము. 415 కిలోమీటర్లు వస్తుంది. అప్ అండ్ డౌన్ వచ్చేసి 830 కిలోమీటర్లు వస్తుంది. అప్ అండ్ డౌన్. బాడుగు వచ్చేసి 14,000. ఓకే, ఏలూరు. ఓకే బ్రదర్, మనకి ట్రాన్స్పోర్ట్ బండి కూడా మనకి సదుపాయంలో ఉంది, ఎందుకంటే మన ఊర్లోనే ఉంటుంది బండి. ఎవరికైనా కావాల్సి ఉంటే 50 అయినా 60 అయినా మనకి డబుల్ స్టెప్ పైన కింద వేసుకోవచ్చు. ఇలా మనకి బండి కూడా అవకాశం ఉంది. మీరు అక్కడి నుంచి బండి తీసుకువస్తామని చాలామంది అంటున్నారు, అవసరం లేదన్న. మీరు ఇక్కడికి వస్తే పిల్లలకు అని కుదిరిన తర్వాత బండి కూడా ఇక్కడే మాట్లాడిస్తాను. ట్రాన్స్పోర్ట్ కూడా కొంచెం మనకి తక్కువలోనే వస్తాడు.
ఎవరైనా కావాల్సి ఉంటే ట్రాన్స్పోర్ట్ బండి తీసుకొస్తాను చాలామంది చెప్తున్నారు. అవసరం లేదు బ్రదర్. మనకి బులోరా బండి, డబుల్ స్టెప్ బండి మనకి పైన కింద మనకి 50-60 పిల్లలు పెడతాయి. పెద్ద పిల్లలు 5 మంత్స్ 6 మంత్స్ పిల్లలు అయితే అవి పడతాయి. 3 మంత్స్ పిల్లలు అయితే 60-70 దాకా పడతాయి అని చెప్తున్నాడు. ఓకే, వస్తా తర్వాత మన బ్రదర్తో కూడా మాట్లాడిస్తాను బ్రదర్. మొన్న వచ్చేసి మనం ఒక 70 పిల్లలు పెట్టాను కదా, ఆ 70 పిల్లల్లో మనకి 22 పిల్లలు ఫస్ట్ బ్యాచ్ సేల్ అయిపోయింది. బ్రదర్ మన సబ్స్క్రైబర్ ఏలూరు నుంచి వచ్చారు. ఎన్ని పిల్లలు కొన్నాడు ఏందనేది బ్రదర్ని అడిగి చెప్తాను. పోతే ఇంకా మనకి 2 బ్యాచ్లు ఉన్నాయి. ఆ 2 బ్యాచ్లు, ఒక బ్యాచ్ వచ్చి 18, ఇంకొక బ్యాచ్ వచ్చేసి 37 పిల్లలు ఉన్నాయి. ఇంకా 2 బ్యాచ్లు ఉన్నాయి. ఎవరికైనా కావాల్సి ఉంటే ఆ 2 బ్యాచ్లు కూడా నేను ఇప్పిస్తాను. ఫస్ట్ బ్యాచ్ సేల్ అయిపోయింది బ్రదర్. ఇంకా ఫస్ట్ బ్యాచ్ 22 పిల్లలు సేల్ అయిపోయింది. అవి రేట్ ఎంత అనేది బ్రదర్తోనే మాట్లాడేస్తాను. హాయ్ బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? ఏలూరు నుండి. మొత్తం ఎన్ని పిల్లలు అవి మనకి? 22. జత ప్రైజ్ ఎంత పడింది బ్రదర్? 12,400. ట్రాన్స్పోర్ట్ ఎంత బ్రదర్? 14,000 ట్రాన్స్పోర్ట్ పడింది. ఓకే బ్రదర్, ఇంకెవరికైనా కావాల్సి ఉన్నా మన తరపున రైతు వారీగా ఇప్పిస్తాను. ఒకసారి వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.